హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందీస్ వరల్డ్. బాగున్నారా? ఇవాళ ఇండియా ట్రిప్లో ఫైనల్ వ్లాగ్ అండి. పేరెంట్స్ని వదిలిపెట్టి వచ్చాం హోటల్కి. బెంగళూరు ఫస్ట్ మనం బెంగళూరు వచ్చి దెన్ తెలుగు స్టేట్స్కి వచ్చాం కాబట్టి మళ్ళీ బెంగళూరు నుంచే యూకే ఫ్లైట్ అనమాట. సో ఇది కథ. ఇండియా ట్రిప్ అయితే బాగా జరిగింది. ఎన్నో గుడ్ ఎక్స్పీరియన్స్లు, కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్స్లతో పర్ఫెక్ట్గా జరిగింది. ఎన్నున్నా ఎండింగ్కి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోతుంది మాత్రం బాగుంది. 20 ఏళ్ల నుంచి వెళ్ళటం రావటం. ఫస్ట్ టైం అయితే తెగేడిసేవాళ్ళం. వారం రోజులు హోమ్ సిక్ వెళ్ళి తర్వాత సారి ఏడుపు కంట్రోల్ చేసుకోవటం. తర్వాత వచ్చినప్పుడు కొంచెం అట్లా ఇప్పటికి ఒక 10 టైమ్స్ వచ్చినట్టున్నాం. మెల్లగా ఇప్పటికి ఏంటంటే బాధ వేసిన ఎప్పటికైనా ఎండింగ్ డేట్ వస్తుంది కదా. సో ఇంకంతే, మళ్ళీ వస్తాంగా అండ్ మళ్ళీ పేరెంట్స్ని తీసుకెళ్తానే ఉంటాం కదా అన్న ఉద్దేశంతో నార్మల్ అవుతున్నాం. లైఫ్లో మనం బిజీగా ఉండి ముందుకెళ్ళిపోతే అన్నీ కూల్ డౌన్ అయిపోతాయి అన్నమాట. అది వచ్చినప్పుడు ఉన్నంత ఆనందం, ఎక్సైట్మెంట్ హోటల్లో లేదు. ఇప్పుడున్న హోటల్లో ఏంటంటే సాడ్గా, డల్గా అదోలా ఉందన్నమాట. ఇవండి వరుసగా పేర్చి పెట్టారు వాళ్ళు. నిన్న వాళ్ళు తీసుకొచ్చి పెట్టేటప్పుడు వాళ్ళు అలిసిపోయి రొప్పుతున్నారనమాట. ఎందుకంటే పెట్టి ఎత్తగలిగే వెయిట్ లేదు అసలు. 32 kgs నేను కాబట్టి నింపినట్టున్నా. మా సినిమా ఇక్కడ కాదు, ఎయిర్పోర్ట్లో దిగినాక ఉంటుంది అసలు. ఇక్కడ హెల్ప్ ఉంటుంది కదా, అక్కడేంటి వీటిని మేమే ట్రాలీలో పెట్టుకోవాలి, అప్పుడు ఉంటుంది. సో ఇదండి. ఇంక ఇప్పుడు ఇవాళ నా బెస్ట్ ఫ్రెండ్ ఫ్యామిలీని కూడా ఫైనల్గా కలిసి కాస్త టైం స్పెండ్ చేసి అండ్ ఇంకో ఫ్రెండ్ ఫ్యామిలీని కూడా కలిసి టైం స్పెండ్ చేసి నైట్కి వస్తాం. అలా ఇక బెంగళూరులో బయట తిరుగుదాం. రండి. ఫ్లైట్లో కొత్త పర్సన్ ఎవరో తెలుసా? ప్రమీలమ్మ మా కోసం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నా? 3 నెలలుగా ఎదురు చూస్తుందంట. ఎదురు చూసి ఏలు తీసుకెళ్ళి ఆడో పెట్టింది, పుసుక్కుని ఏలు ఇరిగిపోయింది. పోయినసారి బెంగళూరు వచ్చినప్పుడు కమ్యూనికేషన్ లేదు, అప్పుడు హాస్పిటల్లో ఉన్నావు కదా, అప్పుడు రాలా. ఇంక ఇప్పుడు వచ్చినట్టు ఇప్పుడు వాళ్ళ మనవడిని మనవరాలని అందరినీ తీసుకొస్తుందంట. ఏమి ఎక్కడ కూర్చొని ఎందుకు ఎదురు చూస్తుందో తెలుసా? చెప్పమ్మా చెప్పు. నా చేత అంట నందు మసాలా వేయించడానికంట. ఇక్కడ ఒక 3-4 ఫ్యామిలీస్కి పంచుతున్నారంట నేను వేసిన మసాలా. ఇప్పుడు నందు ఎక్కడికి వెళ్ళేదాగు నందు గరం మసాలా అనేది ఫేమస్ అనమాట ఇక్కడ. అనిల్ గారు పద్దాక దీన్ని అడుగుతారంట, ఏంటి నందు బిర్యానీ చేయమంటారంట. నాకైతే ఇప్పుడు ఇండియా వదిలి వెళ్ళిపోతున్నాం కదా, నెక్స్ట్ ట్రిప్కి ఒక కోరిక ఉంది. ఏంటి? గ్లాసు దోశ, నందూస్ గ్లాసు దోశ అని ఒక సెంటరు, అండ్ నందు గరం మసాలా, నందు బిర్యానీ అని ఇట్టా 3-4 సెంటర్లు ఇండియాలో ఉండాలని కోరుకుంటున్నానండి. డ్రీమ్ బాగుందే. మధు చూడు నువ్వే పెట్టుకో అంటున్నాడు. ఎట్టకు ఎవరో పెట్టనేసి నేనే పెట్టుకోవాలి. సరే పదండి, ఇక మన పనుల్లో మనం జాయిన్ అవుదాం. మధు షాక్లో ఉన్నాడు. ఏం జరిగిందంటే, రేపు వెళ్ళిపోతున్నామా, ఫ్రెండ్ని ఎలా చూసుకోవాలి, ఇది కూడా ఎన్ని నెలలకి 2 నెలలకు సరిపోను గరం మసాలా, మళ్ళీ ఇక్కడతో ఆగల. ఇది చూడండి, దీని నిండా దాని బెస్ట్ ఫ్రెండ్ కంట. దానికి ఒకటి చేత కాదు, మళ్ళీ దాని బెస్ట్ ఫ్రెండ్ కంట. క్లోజ్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ చేయాలి కదా. అది ఇట్లా మాట్లాడుతుంది నా చేత. నేను మా పేరెంట్స్కే వేసి పెట్టలే, ఎందుకంటే మా పేరెంట్స్ అయ్యో పాపం నేను అలిసిపోతానని చేయొచ్చులా. ఇది డిమాండ్ చేసి బెదిరించి, ఇదిగో ఈవిడైతే ఇది వేయటం కోసమే వచ్చింది, వాళ్ళు నన్ను చూడటానికి కాదు. ఓకే అండి, ఇప్పుడు ఒక ఫ్రెండ్తో స్పెండ్ చేయటం అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకో ఫ్రెండ్తో టైం స్పెండ్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. ఈసారి వెరైటీగా మెట్రో ఎక్కి వెళ్తున్నాం. బెంగళూరు మెట్రో కొన్ని ఏళ్ళు అయింది ట్రైన్ ఎక్కి. వీళ్ళు కూడా అంతే, ఎప్పుడో చిన్నపిల్లలప్పుడు ఎక్కారు. వెరైటీగా ఉంటుంది, యూనిక్ ఎక్స్పీరియన్స్. 10 రోజులు వెళ్ళి ఫస్ట్ టైం మేము ఎక్కటం. బిట్టు ఎంజాయ్ చేస్తున్నావా? ఇక మొత్తం అందరం కట్టుకొని వచ్చామన్నమాట. మమ్మల్ని తీస్తుంది మధు పక్కన అనిల్ గారు. మళ్ళీ నేను వాళ్ళని తీస్తానే, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. కానీ బాగుందండి, వెల్ డెవలప్డ్గా కనిపిస్తుంది కదా, అందుకే ఎక్కిచ్చారంట. యాక్చువల్గా డ్రైవ్ అయితే బాగా ట్రాఫిక్ ఉందని చెప్పేసి ట్రైన్ బెస్ట్ అన్నారు. ఇట్స్ కొత్త ఎక్స్పీరియన్స్ బాగుంటుందని ట్రై చేస్తున్నాం. ఇక్కడ చూసారా, అక్కడేమో మనం బిర్యానీ మసాలా ఫినిష్ చేసి వచ్చాం, ఇక్కడ బిర్యానీకి వచ్చాం. కానీ మసాలా నాది వాడలేదండి. అక్కడ నందు బిర్యానీ మసాలా, ఇక్కడ స్వాతి బిర్యానీ నడుస్తుంది. నేను స్వాతి అనమాట. సో వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్. అసలు బెంగళూరులో తిని బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను కదా, తినికి కూడా ఫ్రెండ్ అనే ముందు ఏదైనా టైటిల్ ఇవ్వాలని గుడ్ ఫ్రెండ్ అని ఇచ్చారనమాట. మీకు ఆల్రెడీ చాలా చోట్ల ఇంట్రడ్యూస్ చేసే ఉంటాను, డైరెక్ట్గా ఎవరికి తెలియదు కదా. నేను దీని దగ్గర చాలా శారీస్ తీసుకున్నాను, సింహ నా పేజ్ ఉంది. సో డైరెక్ట్గా కలిసి చూపిస్తే బాగుంటుందని మామూలుగా అయితే ఇక్కడ మేము ఒకేలాంటి శారీస్ కట్టుకొని ఇవాళ ఒక వ్లాగ్ చేద్దాం అనుకున్నాం. ఎన్నో అనుకుంటాం, ఏం జరగల. అంతే. యూకేలో ఉంది, 5 ఏళ్ళు యూకేలో ఉంది. ఇప్పుడు ఇండియా వచ్చి కొన్ని ఏళ్ళు అయింది. ఎక్కడ బాగుంది మీకు?
బెంగళూరు. అంటే రైట్ డెసిషన్ తీసుకున్నాను అనుకుంటుందంట ఇండియా రావటం అనేది. సో ఎన్హెచ్ఎస్లో వర్క్ చేసింది అక్కడ. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి హోమ్ మేకరు తనకంటూ ఓన్ ఐడెంటిటీతో సింహయాన శారీ పేజ్ కదా, ఇది ప్రమోషన్ కాదండోయ్, దీని గురించి చెప్పడానికి ఒక ఐడెంటిటీగా చెప్తున్నాను. ఎందుకంటే మన దాంట్లో చాలామందికి తెలుసు ఆ పేజ్లో నేను కొనుక్కునే శారీస్. అందుకని వీళ్ళ హస్బెండ్ది ఇంటీరియర్ ఐడియాస్ అండి, ఓన్లీ మెయింటెనెన్స్ తినంట, ఐడియాస్ మొత్తం ఆయనవేనంట. సరే, నాకు వాళ్ళ ఇంట్లో బాగా నచ్చిన ప్లేస్ ఫస్ట్ చూపిస్తాను. ఇది స్పెషల్గా కనిపించే గుడి, నాకైతే ఇది గుడిలా ఉంది, పైన గోపురం కూడా ఉంది. సో పెద్ద మందిరం అన్నమాట ఇది. ప్రాపర్ రాక్స్తో ఒక వేలో కట్టించారు, సపరేట్గా ఉంది, ఇంటికి సపరేట్గా మధ్యలో ఉంది ఇది. సో ఈ డోర్స్ అది కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. రాగానే ఫస్ట్ కనిపించేది ఇది ఎంట్రన్స్ నుంచి, బాగుంది ఇది. ఈ క్లిప్పులో నేను పెట్టే కేకలకి మైక్రోఫోన్స్ కూడా కోమాలోకి వెళ్ళిపోయినాయండి కాసేపు. నేను తర్వాత రియలైజ్ అయ్యాను, అందుకని వాయిస్ ఓవర్ చేస్తున్నాను. ఇది ఇల్లు మొత్తం 4 ఫ్లోర్లు ఉందండి. కిందంతా గరాజులు వచ్చినాయి 2, పైన మొత్తం ఇప్పుడు నేను చూపిస్తున్న ఏరియా, ఆ పైన బెడ్రూమ్స్ అండ్ ఇంకో ల్యాండింగ్ వచ్చింది, దానికన్నా పైన టెర్రస్ వచ్చింది అనమాట. వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ సిస్టరు ఉన్నారు కాబట్టి అన్ని రూమ్స్ తిరిగి నేను చూపించలేదు, కుదిరిన అన్ని రూమ్స్లో కంఫర్ట్ జోన్లో తీశాను. స్టెయిర్ కేస్ అది కూడా ఇక్కడ నుంచి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది, బట్ ఇంకా అప్స్టైర్స్కి తర్వాత వెళ్దాం. సో ఇది మొజాయిక్ టైల్స్ అంట. ఇక్కడ ఈ టైప్ ఆఫ్ మిడిల్లో హాల్లో ఇలా షింక్కి బ్యాక్గ్రౌండ్ ఇది బాగుందని చెప్పి చిన్న బిట్టు కవర్ చేస్తున్నా. బిట్టు అంత ఒంగోని వెళ్ళక్కర్లా, ఓకే, ఒంగోని వెళ్తుంది. ఇదైతే ఈ స్టెయిర్ కేస్ మీద తను ఆల్మోస్ట్ మీ ప్రొఫైల్ పిక్చర్లన్నీ దీని మీదే కదా, ఇక్కడే కదా, భలే వస్తాయి అసలు. ఇక్కడ మాత్రం బెస్ట్ పార్ట్, పక్కన మళ్ళీ కుండీలు వరుసగా. అది న్యాచురల్ స్టోన్ అంటండి. స్టోన్స్ మధ్యలో ఇవేంటి టైల్స్ మీరు విడిగా సపరేట్గా పెట్టించారా? అదే ఆయన పాపం ట్రాఫిక్లో స్ట్రక్ అయ్యారండి, సో అందుకని లేట్ ఎందుకని మేమే కంటిన్యూ చేస్తున్నాం. సో ఇది పైన వాళ్ళకి లాంజ్ టైప్ కదా, అప్స్టైర్స్ లాంజ్ టైపు. స్వింగ్ ఉంది, సూపర్ ఉంది ఇక్కడ మాత్రం. సో ఇదంతా ఇంటీరియర్ కూడా మీ వారి టేస్ట్ అయినా, పై ఫ్లోర్ కూడా ఫ్లోరింగ్ ఎవ్రీథింగ్ వాళ్ళదేనంట టేస్ట్. బాగుంది స్వింగ్. ఇది కింద ఉంటే ఇంకొంచెం ఎక్కువ బాగుండేది, మేము రాగానే సోఫాలో కాకుండా ఇట్లోనే కూర్చునేవాళ్ళం. ఇది ఒక్కటే స్వింగ్ని మాత్రం బాగా మిస్ అవుతున్నాం. యూకేలో మేము ప్లాన్ చేయలేదన్న, అక్కడ ఎక్కువ గార్డెన్లోనే ఇష్టపడతారు, ఇంట్లో స్వింగ్ అంటే మెయింటైన్ డిఫికల్ట్, ఎక్కడో చోట దెబ్బలు తగులుతాయని ఇష్టపడరు. బాగున్నాయి కదా. నేను లక్ష్మీదేవిది కదా, తను మొక్కలు కూడా బాగా మెయింటైన్ చేస్తారండి. సో ఇందాక ఒక రౌండ్ చూసేసాము ఆల్రెడీ. ఇవి బ్యాంబూసే కదా మొత్తం. ఓకే, ఇందులో రకరకాల బ్యాంబూస్ మొత్తం ఓవరాల్ అన్ని బ్యాంబూల్లో దాన్ని ఏమంటారు, అదర్ బ్రీడ్స్ అంతే కదా. గ్రాస్, బ్యాంబూ గ్రాస్ అంట అది. బాగా పెరుగుతున్నాయండి ఇక్కడ, బయట వేడి వల్ల. సో అదండి, బెంగళూరులో కూడా హోమ్ టూర్ చేశానన్న పేరు వచ్చేసింది, ఎందుకంటే మా సిరి హోమ్ టూర్ చేస్తే కాళ్ళు ఎరగొడతానంది. సో అందుకని నెక్స్ట్ టైం వచ్చేసరికి దాని ఇల్లు హోమ్ టూర్ చేద్దాం, ఓకేనా. అది కూడా అక్కడే చూస్తుంది, ఫోకస్ చేయమ్మా తన్ని. అది పైన సేమ్ కింద వచ్చినట్టే పైన వచ్చిందంట. అదే న్యాచురల్ స్టోన్ కట్ చేసి వేసారంటే. ఎన్ని కింద ఎంట్రన్స్ రాగానే అయితే నేను చూపించలేకపోయి, ఇందాక డే టైం వచ్చాము యాక్చువల్గా, అప్పుడైతే నేను చేయగలనేమో, వచ్చి చాలాసేపు అయింది కాబట్టి ఇప్పుడు ఊరికే చేస్తున్నా. బయట అయితే కింద 2 గరాజులు ఉన్నాయి కదా, ఎంట్రన్స్లో 2 గరాజులు స్పేస్ 2 గరాజులు ఉన్నాయి లోపలికి, వీళ్ళంతా పైన ఉంది. పైన భలే ఉంది. అదేంటి సన్ రైజ్ అదంతా తెలుస్తుంది కదా, డే లైట్ పడుతుంది కదా, ఓకే, స్కై లైట్ పెట్టారంట, అది బాగుందండి. సో ఇంక నేను ఓవరాల్ ఇంట్లో ఏదైతే స్పెషలో వాటినే తీశాను. ఇల్లంతా హోమ్ టూర్లా చేయట్లేదు కానీ కంప్లీట్ ఇంటి డెకారు లిటిల్ బిట్ హోమ్ టూర్ అనుకోండి. ఇది ఓపెన్ ప్లేస్ బయట, ఏమంటారు దీన్ని, గజీబో అంటారంట. అక్కడేమో ఇంకా అప్స్టైర్స్కి చిన్న స్టెప్స్ ఉన్నాయి. సో ఇది బాగుంది ఓపెన్ స్పేస్ ఇలా, భలే ప్లెజెంట్గా ఉంది కదా. సో ఇంక ఇప్పుడు కిందకి వెళ్తున్నామండి.
అరిసి అరిసి నేను నా వెనక తిరిగి తిరిగి వీళ్ళు ఆకలి మీద ఉన్నాం. మరి ఆ వండుకున్న బిర్యానీ తినాలి కదా, పదండి అక్కడికి వెళ్దాం. మాకెవరికి పెట్టకుండా తింటున్నారు. వీళ్ళు మొత్తం తినేసినాక మాకేమీ మిగలదని మీకు అర్థమైపోయి ఉండాలి కదా, చూడండి. ఎన్ని వెరైటీస్ చేసి. ఇదేంటిది? మటన్. ఇది మటను. అది వచ్చింది హెల్పర్, నిమ్మకాయలు కావాలా అంట. అందరికన్నా ముందు తినేసి తిరుగుతుంది. దమ్ బిర్యానీ, ఇది వంకాయ కూర కదండి. అండ్ రసము, ఆ చివరిది అదేంటి? మధు చికెన్ ఫ్రై, గోంగూర పచ్చడి, ప్రాన్స్ ఫ్రై, క్యారెట్ కొబ్బరి పచ్చడి, రసం. ఒక బఫెట్ టైప్ వండారు. గులాబ్ జామ్ రాగానే పెట్టేశారు, తినేసాం. ఇది నిమ్మకాయలు పంచుతున్న బిట్టు. వాడొకడు దేంట్లో అయినా సరే నిమ్మకాయలు తింటాడు. మేము రెస్టారెంట్కి వెళ్తే అందరూ మా ఇంక అలాగే చూస్తారు నిమ్మకాయలు తింటాం చూసి. కొత్తగా ఇంకో డిష్ వచ్చిందండి, టమాటా పప్పు. ఇవన్నీ వీళ్ళు తిని, వీళ్ళు ఇక్కడ నుంచి లెగిసి మేము తిని ఎప్పటికి జరిగాను. వాళ్ళ కోసం కూర్చోవాలి ఇక్కడ. వాళ్ళు తినేస్తే, వాళ్ళు వెళ్ళిపోతే మేము రిలాక్స్గా తినాలి. ఇంకో డిష్ వస్తుందా, కీర్ అంట. వాళ్ళు లెగవరు, వాళ్ళు తొందరగా లెగిసే పని చూడాలి మేము. అసలు టేబుల్ ఎంత ఉందో అంత నింపేశారు. బయట అనమాట. చాలా బాగుంది అసలు. కృష్ణుడిది మధ్యలో ఇలా పెట్టడం కదా. సో ఇది మీ ఐడియానేనా? మరి పెట్టిన ఐడియానేనంట. ఈ డోర్ చాలా వెరైటీగా ఉంది కదా, డిఫరెంట్గా ఉంది. మనకేంటంటే లాంగ్గా స్ట్రైట్గా ఉంటాయి కదా, అసలు డోరే చాలా వైడ్గా ఉంది. యా యా. సో ఇక్కడేమో ఎంట్రన్స్ మిర్రర్, అది కూడా డిఫరెంట్ యూనిక్ ప్యాటర్న్లో బాగుంది. ఆ డిజైనింగ్ స్టైల్ అంతా కొంచెం బాగా ట్రెడిషనల్గా ఉంది కదా. ఈ కర్ణాటక బేస్ ట్రెడిషనల్, కంటెంపరీ విత్ ట్రెడిషనల్ అంట. సో బెంగళూరులో కాబట్టి ఇక్కడ బేసిస్తో కొన్ని ఎక్కువ వుడ్ వాడారు కదా, బాగుంది. వుడ్ అండ్ మార్బుల్ బేస్ అంట మొత్తం. సో ఇదండి. సో ఇంకా మనం తినడానికి వెళ్దాం రండి. స్వాతి వాళ్ళ మదర్ అండి, పాప ఇందాక నుంచి ఆవిడ రాలేదు, నేను క్యాప్చర్ చేయలేకపోయాను. హోప్ ఈ వీడియోలో శివ్ గారిని క్యాప్చర్ చేస్తాను నేనైతే అనుకోవట్లేదు. ఆయన ట్రాఫిక్లో స్ట్రక్ అయ్యారు. మేము కూడా కారుకు వచ్చి ఉంటే మేము ఇవాళ బయలుదేరింది రేపు నైట్కి వచ్చి ఉండేవాళ్ళం. వైజ్ డెసిషన్ తీసుకొని అనిల్ గారు మమ్మల్ని ట్రైన్ ఎక్కిచ్చారు. మధు ఫస్ట్ కారు అని ఊగాడు. ఇప్పుడు తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు రిటర్న్ కంగారేస్తుంది. ఫ్లడ్స్ వచ్చి బయటంతా రోడ్డు క్లోజ్ అంటండి. ఇప్పుడు ఏంటో తెలుసా, మాకు 1/2 అవర్ టైం ఉంది. హడావుడిగా తిని బయలుదేరకపోతే లాస్ట్ మెట్రో వెళ్ళిపోద్దంట. ఇవాళ ఇండియాలో లాస్ట్ డే వ్లాగ్. ఇంక ఇమాజిన్ చేయండి, ఇప్పుడు ఆ ట్రైన్ వెళ్ళిపోతే రేపు మా ఫ్లైట్ కూడా వెళ్ళిపోద్ది. మేము కారులో వెళ్ళలేమంట, ఎందుకంటే రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి అంట. అయ్యో, ఇవాళ ఆంటీ 62 బర్త్డే కదా. హ్యాపీ బర్త్డే టు డియర్. ఇక్కడ ఏం చెప్పాలో తెలియట్లా, కోసిందేమో బిట్టు. అమ్మమ్మ అంట. గుడ్ జాబ్ అన్న బిట్టు. అమ్మమ్మ ఫస్ట్ నోట్లో పెట్టు. ఇక్కడ బర్త్డే బిట్టు దాని బర్త్డేలా ఉంది. బిట్టు ఎవరి బర్త్డేనమ్మా? ఫస్ట్ మీ డాటర్కి పెట్టాలి. అవును, ఇద్దరు అక్క రండి. వెళ్ళే ముందు మీకు పరిచయం చేయాలి కదా. ఈ ఇల్లంతటికి ఇంటీరియర్ డిజైనింగ్ ప్లాన్ చేసింది శివ్ గారు అనమాట. 6 అవర్స్ డ్రైవ్ చేసుకొని వచ్చారు. ఇప్పటికి ఎప్పుడో 1/2 అవర్లో రావాల్సిన వాళ్ళు కదా. సో ఇప్పుడు సముద్రం ఈదినట్టు జరిగిందనమాట. మేము అసలు కలవలేము అనుకున్నాం. అవును. సో ఇదండి, ఒక్కసారి ఇంట్రడ్యూస్ చేసి బ్లాగ్ ఎండ్ చేద్దామని. ఒకసారి వెనక్కి తిప్పమ్మ చింటూ. అలాగే ఏం జరుగుతున్నా సరే వాళ్ళున్న పొజిషన్ అలానే ఉంది. క్యాబ్ బుక్ చేస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు మెట్రో అందదని. క్యాబ్ ఇప్పుడు ఈ క్యాబ్తో మెట్రోకి వెళ్తాం. మెట్రో నుంచి మళ్ళీ అక్కడ దాకా వెళ్ళేదాకా వాళ్ళకి టెన్షనే. ఇంకా 1/2 అవర్ ఉంది లాస్ట్ మెట్రో, లేకపోతే ఫ్లైట్ కూడా. అది ఇంత లాస్ట్ డే ఇన్ ఇండియా వ్లాగ్ ఇలా అయితే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా. సో అలా జరిగింది. ఓకే గైస్, ఈ వ్లాగ్ ఇక్కడితో ముగిసిపోతుంది. అందుకని ఇంతమంది బాయ్ చెప్పడానికి వచ్చాం.
మధు మాత్రం రాను కూడా రాలేదు, ఆల్రెడీ బ్యాగ్ తీసుకొని అదిగోండి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఉన్న టెన్షన్ అలాంటిది. సో ఇట్లాంటి టెన్షన్ పీరియడ్లో కూడా బాయ్ చెప్పాలి కదా. అసలు మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ మా అందరికీ పెట్టేసేయండి మీ చేతుల్లో పుట్టేదాకా. అప్పటిదాకా బాయ్ మరి.